లక్ష్మి మిత్ర ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు. లక్ష్మి, నిన్ను అందరికీ పరిచయం చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు నిన్ను ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని పిలిచి నేను పరిచయం చేస్తాను అని మిత్ర చెప్తాడు. అయ్యో ఏంటండి, ఇప్పటికే అందరికీ కలిపి ఒకేసారి పరిచయం చేసేసారు కదా, మళ్ళీ ఇండివిజువల్గా ఎందుకండి, ఇప్పటికే మీరు నా గురించి చాలా ఎక్కువ చెప్పారు అని లక్ష్మి అంటే, నేను ఎంత చెప్పినా అవన్నీ నిజాలే కదా, నేను ఒక్కటైనా అబద్ధం చెప్పానా చెప్పు అని మిత్ర అంటే, నిజాలే అనుకోండి కానీ నాకైతే సిగ్గేస్తోందండి, వద్దండి అని లక్ష్మి అంటుంది. లక్ష్మి, ఇవన్నీ యూ డిజర్వ్ ఇట్ లక్ష్మి, నీకు సంబంధించినవి మాత్రమే నేను చెప్తున్నాను, అలా చెప్పుకోవాలి కూడాను అని మిత్ర చెప్తూ ఉంటాడు. వీళ్ళ ప్రేమని నేను చూడలేక చచ్చిపోతున్నాను, ఆ మాల్ తీసుకొచ్చిన అతన్ని రమ్మని చెప్పు అని మనీషా దూరం నుంచి వీళ్ళిద్దరిని గమనిస్తూ అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఏయ్, ఇంకా డ్రింక్స్ టైం అవ్వలేదు కదే, అప్పుడే ఎందుకు అని అంటే, నువ్వు ముందు పిలిపించు, నేను చెప్పాను కదా అని మనీషా చిరాగ్గా విసుగుపడుతూ అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక అమ్మాయి మైక్ పట్టుకొని, చూడండి అందరూ ఇక్కడ కలుసుకున్నాము, ఇప్పుడు ఆటపాటలతో మనం ఎంజాయ్ చేస్తాము, ఆ తర్వాత నైట్కి చీర్స్ చేసుకుంటూ పార్టీని సెలబ్రేట్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా డ్యాన్స్ చేయడానికి వస్తున్నది లక్ష్మి, మిత్ర కమాన్ అని పిలుస్తూ ఉంటుంది. మిత్ర లక్ష్మి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మిత్ర లక్ష్మి డ్యాన్స్ చేస్తూ ఉంటే మనీషా చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. లక్ష్మి మిత్ర ఇప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేశారు కదా, నెక్స్ట్ రాబోతున్నది ఇంకెవరో కాదు మనీషా అని యాంకర్ మైక్లో చెప్తూ ఉంటుంది. ఏంటే, మాల్ కోసం వెళ్ళిన అంజలి ఇంకా రాలేదు అని మనీషా అడగడంతో, వస్తుంది లేవే అని ఇంకొక ఫ్రెండ్ ధైర్యం చెప్తూ ఉంటుంది. మనీషా రా, కమాన్ డ్యాన్స్ పర్ఫామ్ చేయి అని పిలుస్తూ ఉంటారు. మనీషాకి ఇంకా పెళ్లి కాలేదు కదా, మరి సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వాలనా అని ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది. సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం ఎందుకు, మనీషా మిత్ర లవ్ చేసుకున్నారు కదా, కాబట్టి కాలేజ్ డేస్లో వాళ్ళిద్దరూ పార్ట్నర్స్ కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు అని ఇంకొక ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది. అరే, మిత్రకి పెళ్ళైపోయింది కదా, మనీషాతో కలిసి మిత్ర ఎలా డ్యాన్స్ చేస్తాడు అని ఇంకొక అతను ప్రశ్నిస్తూ ఉంటే, అవును వైఫ్ లక్ష్మి చాలా ఫీల్ అవుతుంది కదా అని ఇంకొక అమ్మాయి అంటూ ఉంటుంది. నేనేం ఫీల్ అవ్వను, మా ఆయన మనీషాకి మంచి ఫ్రెండ్, అంతేకాదు కాలేజ్ డేస్లో వాళ్ళిద్దరూ డ్యాన్స్ పార్ట్నర్స్ కూడా, ఆ విషయం నాకు కూడా తెలుసు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేసినంత మాత్రాన వీళ్ళిద్దరూ లైఫ్ పార్ట్నర్స్ ఏమీ కారు కదా, కాబట్టి నేనేం ఫీల్ కాను. ఏమండి మిత్ర గారు, మీరు వెళ్ళి మనీషాతో కలిసి డ్యాన్స్ చేయండి, నేను చెప్తున్నాను కదా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏమే, లక్ష్మి ఒప్పుకుంది కదా, వెళ్ళవే వెళ్ళు అని ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది. అలా మిత్ర మనీషా కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. తర్వాత జయదేవ్, మిత్ర బయటికి వెళ్తే గండం ఉందని దీక్షితులు గారు చెప్పారు అని అనడంతో, మరి ఎందుకు పంపించావురా అని రాజేశ్వరి అరుస్తూ ఉంటుంది. అక్క, నువ్వు ఇలా భయపడతావని తెలిస్తే నేను అసలు చెప్పేవాడిని కాదు, లక్ష్మి ఉండగా మిత్రకి ఏమీ కానివ్వదక్క, లక్ష్మి ఒక ధైర్యం తెలుసా అని లక్ష్మి గురించి జయదేవ్ గొప్పగా చెప్తూ ఉంటాడు. లక్ష్మి గురించి నాకు తెలుసు, అయినా కూడా గండం వస్తుందంటావా అని అంటే, వస్తే గిస్తే ఆ మనీషా రూపంలోనే రావాలి అని జయదేవ్ అంటాడు. అవును, అదొక దొంగ ముఖంది, పెళ్లి మాట ఎత్తగానే అమెరికా వెళ్ళిపోతానని చెప్పి ఇదిగో ఏదేదో కుట్రలు చేస్తోంది, అసలే నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడే వీళ్ళు ఫంక్షన్ పెట్టుకొని పార్టీ పెట్టుకొని బయలుదేరి వెళ్ళాలా, పైగా ఆ మనీషా కూడా వెళ్ళింది, మిత్రని ఏం చేస్తున్నానని నాకు చాలా కంగారుగా ఉందిరా జయదేవ్ అని, వాళ్ళని వెంటనే ఇంటికి రమ్మని చెప్పేద్దాం, నేను పొద్దున కింద పడిపోయాను కదా, ఇప్పుడు కావాలని కింద పడిపోయి వాళ్ళ ఇద్దరిని ఇంటికి రమ్మని చెప్దాము, మిత్రని కాపాడుకుందాము అని రాజేశ్వరి మరింత టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. అయ్యో అక్క, నేను చెప్పాను కదా, లక్ష్మి ఉండగా మిత్రకి ఏమీ కాదు అని, అందుకే నేను ధైర్యంగా పంపించగలిగాను, ఆ మనీషా ఏమీ చేయలేదక్క, లక్ష్మిపై నాకు ఆ నమ్మకం ఉంది, పైగా వాళ్ళు చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలిసి వెళ్ళారు, వాళ్ళు ఎంజాయ్ చేసి రానివ్వక్క, లక్ష్మీ మిత్ర అని జయదేవ్ అంటూ ఉంటాడు. ఏమోరా జయదేవ్, నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది, నేను లక్ష్మికి ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్తాను అని పక్కకు వచ్చి లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయ్యో పెద్దమ్మ, సరిగ్గా వినపడట్లేదు, ఇప్పుడు చెప్పు పెద్దమ్మ అని లక్ష్మి టేబుల్ దగ్గరే కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా లక్ష్మి, పార్టీ అయిపోయిందా అని అడగడంతో, ఇంకా లేదు, రాత్రి అవ్వచ్చు అని లక్ష్మి చెప్పడంతో, అయ్యో వచ్చేయొచ్చు కదమ్మా, మిత్రకి గండం ఉందని ఎవరో దీక్షితులు గారు చెప్పారంట, నాకేమో చాలా కంగారుగా ఉంది అని అంటే, అయ్యో నేను చూసుకుంటాను పెద్దమ్మ, పార్టీ మధ్యలో రాలేం కదా, నేను జాగ్రత్తగా చూసుకుంటానులే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ మనీషా దంగమ్మ ఉంది, ఏం చేస్తుందోనని నాకు మరీ భయంగా ఉందమ్మా, కొంచెం మిత్ర దగ్గరే ఉండు, మిత్రని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు, మనీషాపై ఒక కన్ని వేసి ఉంచమ్మా అని రాజేశ్వరి చెప్తూ ఉంటుంది. అలాగే పెద్దమ్మ అని లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది నిజంగానే రీయూనియన్ పార్టీనా అని ఒక ఆవిడ అడగడంతో, కాదే, ఇదంతా కూడా మనీషా సెటప్ తెలుసా, మనీషానే దగ్గరుండి మొత్తం ఖర్చు పెట్టి
రీయూనియన్ పార్టీని అరేంజ్ చేసింది. ఏదో పెద్ద ప్లాన్ ప్రకారమే ఈ పార్టీని అరేంజ్ చేసినట్లు ఉంది అని అంటే, అసలు ఇంత ఖర్చు పెట్టి ప్లాన్ చేయాల్సిన అవసరం మనీషాకి ఏముంది అని ఇంకొక ఆవిడ అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే మిత్ర, మనీషా ఇద్దరు కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకుంటున్నారు కదా. మిత్ర ఏమో లక్ష్మిని పెళ్లి చేసుకొని లక్ష్మిపై చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఎంతైనా మనీషాకి అది గిట్టని విషయమే. అందుకే ఏదో ఖచ్చితంగా భారీగా ప్లాన్ చేసినట్లు ఉంది. అందుకే ఈ సెటప్ అంతా కూడా అరేంజ్ చేసింది అని అంటే, కానీ మనీషా అమెరికా వెళ్ళిపోతుంది కదా అని ఇంకొక అమ్మాయి అంటుంది. అమెరికా వెళ్ళటం ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఇదంతా కూడా చాలా ప్లాన్ ప్రకారమే చేస్తోంది. రాత్రికి డ్రింక్స్ పార్టీ కూడా అని చెప్తుంది. ఏం ప్లాన్ చేసిందో ఆ డ్రింక్స్ పార్టీలో అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లక్ష్మి ఈ మొత్తం కూడా వినేసి, అంటే మనీషా ఏం ప్లాన్ చేసి ఉంటుందబ్బా అని లక్ష్మి ఆలోచనలో పడుతుంది. డ్రింక్స్ పార్టీ స్టార్ట్ అవ్వడంతో, సార్ డ్రింక్స్ తీసుకోండి అని మిత్రకి ఇస్తూ ఉంటే, నాకు ఏ డ్రింక్స్ అవసరం లేదు అని మిత్ర చెప్తూ ఉంటాడు. అప్పుడే మనీషా ఒక ఇద్దరు వ్యక్తులకి సైగ చేయడంతో ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మిత్ర దగ్గరికి వచ్చి, ఏంట్రా మిత్ర, మనం కాలేజ్ డేస్లో అప్పుడప్పుడు మందు కొడుతూ పార్టీ చేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడేంటి తాగనని చెప్తున్నావు, ఒక సిప్పైరా అని అడుగుతూ ఉంటే, నాకు వద్దురా, నాకు ఎటువంటి డ్రింక్స్ అవసరం లేదు ఇప్పుడు అని మిత్ర చెప్తూ ఉంటాడు. ఏంటి సిస్టర్, మా వాడిని మందు తాగొద్దని మీరు కండిషన్లు పెట్టారా ఏంటి అని వాళ్ళు అడగడంతో, మిత్ర గారు మీరు కావాలనుకుంటే తాగేయండి అని నేను పర్మిషన్ ఇస్తున్నాను కదా అని లక్ష్మి చెప్తుంది. అయ్యో, నువ్వు పర్మిషన్ ఇస్తున్నావని కాదు లక్ష్మి, రే మీరేమీ అనుకోవద్దు, నేను ఒకప్పుడు చాలా డ్రింక్ తాగాను. అది ఎలా అంటే ఒళ్ళు తెలియనంత, కళ్ళు తిరిగి పడిపోయేంత. అందుకే ఇప్పుడు డ్రింక్ చేయకూడదని అనుకున్నాను. అందుకే మీరేమీ అనుకోకండి, నాకు వద్దు అని మిత్ర చెప్పేస్తాడు. సరేరా, నువ్వు వద్దంటే మేమెందుకు బలవంతం చేస్తాంలే అని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నువ్వు తాగకపోతే నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది మిత్ర అని మనీషా ఇదంతా చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. మిత్ర గారు, ఇదంతా నా కోసమేనా అని లక్ష్మి అంటే, అవును లక్ష్మి, ప్రతిదీ నీకోసమే అని మిత్ర చెప్తూ ఉంటాడు. మీరు నన్ను ప్రేమిస్తున్నారని తెలుసు, కానీ మీరు నన్ను ఆరాధిస్తున్నారని ఇప్పుడే అర్థమైంది అని అంటే, నేను ఎప్పటికీ నిన్ను ఇలా ఆరాధిస్తూనే ఉంటాను లక్ష్మి. ఇప్పుడే నీకు ఏమర్థమైంది, మన పెళ్లి రోజున ఇంకా ఇంకా అర్థమవుతుంది అని మిత్ర చెప్తూ ఉంటాడు. ఎలాగైనా సరే మిత్ర చేత డ్రింక్ తాగించాలి అని మనీషా మనసులో అనుకుంటూ, తర్వాత రాజేశ్వరి దేవం జాను అంటూ కేకలు పెట్టడంతో ఏమైందంటూ ఇద్దరు హాల్లోకి వస్తారు. ముందు ఇల్లంతా దీపాలు పెట్టండి అని అంటే, ఇప్పుడెందుకు, దీపావళి కాదు కదా అని పిల్లలు అడుగుతూ ఉంటారు. దీపావళి రోజు దీపాలు పెట్టేది మనకు ఉన్న కష్టాలు పోవటానికి, ఇప్పుడు దీపాలు పెట్టేది మనకు కష్టాలు రాకుండా ఉండటానికి. మీ అమ్మ నాన్న బయటికి వెళ్ళారు కదా, క్షేమంగా తిరిగి రావటానికి అని బామ్మ చెప్తూ ఉంటే, అవునా, అలాగైతే మా అమ్మ నాన్న కోసం మేము కూడా దీపాలు పెడతాము అని లక్కీ జున్ను చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమైనా యుద్ధానికి వెళ్ళారా దీపాలు పెట్టడానికి అని దేవయాని అంటే, అక్క చెప్తోంది కదా పెడితే ఏంటి దేవయాని అని జయదేవ్ అంటాడు. పిల్లల్ని చూసి నేర్చుకోవే అని రాజేశ్వరి అరుస్తూ ఉంటుంది. అలాగే తప్పకుండా పెడతాము అని జాను చెప్తుంది. మీ అక్క బావ వచ్చే వరకు పిల్లల చేత పెట్టించిన దీపాలు ఆరిపోకుండా కాస్త చూసుకో అమ్మా అని రాజేశ్వరి చెప్తూ ఉంటుంది. మనీషా వేసిన ప్లాన్ స్మెల్ వీళ్ళకి తెలిసిపోయినట్లు ఉంది. అందుకే వీళ్ళు ఇలా దీపాల ప్లాన్ చేసుకుంటున్నారే, ఈ విషయం వెంటనే మనీషాకి చెప్పాలి అని దేవయాని అనుకుంటూ ఉంటుంది. దేవయాని వెంటనే మనీషాకి కాల్ చేసి అక్కడంతా ఓకే కదా అని అడగడంతో, ఓకే ఆంటీ, మీరెందుకు కాల్ చేశారు అని మనీషా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ముసల్దానికి ఏదో డౌట్ వచ్చినట్లు ఉంది, అందుకే పిల్లల చేత దీపాలు వెలిగిస్తోంది అని అంటే, దీపాలు వెలిగించినా ఏం చేసినా కూడా మిత్ర ఈరోజు రాత్రికి నాకు సొంతమైపోతాడు. సరే నేను తర్వాత కాల్ చేస్తాను అని మనీషా ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే అంజు మాల్ ప్యాకెట్ని తీసుకొని మనీషా దగ్గరికి వస్తుంది. ఏంటి ఇంత లేట్ అని మనీషా అడగడంతో, వాడు ఇక్కడికి వచ్చినట్లే వచ్చి ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను ఫోన్ చేసి వాడిని పిలిపించి తీసుకువచ్చేసరికి ఇంత లేట్ అయింది అని, సరే కానీ ఇది డోస్ ఎక్కువ ఇస్తే ప్రాణాలే పోతాయంట, చాలా జాగ్రత్త అని ఆ మాల్ ప్యాకెట్ని ఇవ్వడంతో, ఎంత డోస్ ఇవ్వాలో నాకు తెలుసు, కానీ ముందు లక్ష్మిని మాటల్లో పెట్టి మిత్ర నుంచి దూరంగా తీసుకువెళ్ళు రా అంజు అని మనీషా అంజుని తీసుకువెళ్తుంది. ఏంటి అంజు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు డ్యాన్స్ ప్రోగ్రామ్ని మిస్ అయ్యావు అని మిత్ర అడగడంతో, మా కజిన్స్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉండిపోయానులే అని, ఒకసారి మా ఫ్రెండ్స్కి లక్ష్మిని పరిచయం చేయాలి, నేను తీసుకువెళ్తాను అని అనడంతో, ఓకే షూర్ అని మిత్ర చెప్తాడు. నువ్వు ఇక్కడే ఉండు మిత్ర అని లక్ష్మిని మాత్రమే అంజలి తీసుకువెళ్తుంది. అలా లక్ష్మిని మాటల్లో పెట్టేసి ఫ్రెండ్స్ అందరూ లక్ష్మితో మాట్లాడుతూ ఉంటే, అప్పుడే మనీషా
డ్రగ్ పౌడర్ని కలిపేసి 2 జ్యూసులు పట్టుకొచ్చి, మిత్ర నువ్వు ఆ డ్రింక్ తాగనన్నావు కదా, ఇదిగో కూల్ డ్రింక్ అయినా తాగు అని మిత్ర చేతికి ఇవ్వడంతో మిత్ర టేస్ట్ చూస్తూ ఏంటిది ఇలా ఉంది, ఇది నిజంగానే కూల్ డ్రింకేనా అని అడుగుతూ ఉంటాయి. దీంట్లో మందు కలిపేసి మన వాళ్ళు బ్రాంక్ చేస్తున్నారేమోనని మనీషా చెప్తుంది. కానీ నాకెందుకో తల తిరుగుతున్నట్లు ఉందే, డిమ్గా కూడా ఉంది అని మిత్ర చెప్తాడు. ముందు లక్ష్మిని పిలు అని మిత్ర అంటే, ఇంత మాత్రానికి లక్ష్మి ఎందుకు, వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది, నేను తీసుకువెళ్తాను కదా అని మనీషా మిత్రని గదిలోకి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంటి దగ్గర జాను దేవుడి మందిరంలో పిల్లల చేత దీపాలను పెట్టిస్తూ ఉంటుంది. లక్ష్మి ఏమో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది.